గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 19వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒక వ్యక్తి వివేకి, ఒక సెన్సిబుల్ మ్యాన్, ఒక వైజ్ పర్సన్, జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన, బుద్ధి కలిగిన వ్యక్తికి ఉండవలసిన శ్రేష్టమైనటువంటి గుణాల్లో ఒక గుణము దీర్ఘశాంతమట. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. మన జీవితంలో దీర్ఘశాంతం చాలా అవసరం. ఎందుకు దీర్ఘశాంతం అవసరం అంటే, మనల్ని ఇబ్బంది పరిచే వారు ఈ లోకంలో ఉంటారు కాబట్టి. మనల్ని ఎవరైతే ఎదుటి వారు ఇరిటేట్ చేస్తారో, ఆ ఇరిటేట్ చేసినప్పుడు మన యొక్క టెంపర్ని లూజ్ అయ్యి, ఓపిక తప్పి, మనము కూడా వారిలాగే ప్రవర్తించేసినప్పుడు వారికి మనకి తేడా ఉండదు. బైబిల్లో కొంతమంది భక్తులు మనం తీసుకుంటే, వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో వారు ఏమాత్రము వారి కోపానికి గురి కాకుండా, ఏమాత్రము వారి బిహేవియర్ వారిని బాధపరిచే వారిలా వీరు ప్రవర్తించకుండా చాలా సెన్సిబుల్గా వారు ప్రవర్తించి వారి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుకున్నారు. అదే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించేటట్టు వానికి ఘనతనిచ్చును. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఆ ఇరిటేట్ చేస్తున్న వ్యక్తిని, మనల్ని ఇబ్బంది పరుస్తున్న వ్యక్తిని ఓర్చుకొనుట. రెండు, ఓర్చుకుని దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత ఆ వ్యక్తిని మరలా శిక్షించకుండా, ఆ వ్యక్తి మీద మన కోపాన్ని తీర్చుకోకుండా ఆ వ్యక్తిని క్షమించుట. ఈ రెండిటి వల్ల ఆ వ్యక్తికట ఘనత వస్తుందట, గౌరవం వస్తుందట. బైబిల్లో ఒక సందర్భాన్ని చెప్తాను. హన్నా అనే ఒక స్త్రీ ఉంది. హన్నా అనే స్త్రీ తన భర్తకి 2 భార్యల్లో ఒక భార్య అనమాట. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. అందులో హన్నా, పెనిన్నా. 2 భార్యల్లో పెనిన్నా అనే స్త్రీకి పిల్లలు పుట్టారు. హన్నా అనే స్త్రీకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టినప్పుడు చాలా ఒక ప్రక్కన నాకు గర్భఫలం లేదని బాధ ఒకటైతే, ఆల్రెడీ పిల్లలు పుట్టిన స్త్రీ ఈమెను హెరాస్ చేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైనా సరే గమనించండి, మనకి లేదనే బాధ కంటే ఉన్నవాళ్ళు మన దగ్గర మనల్ని ఇబ్బంది పరుస్తున్నప్పుడు ఇంకా బాధ కలుగుతూ ఉంటుంది. ఈ పెనిన్నా ఎలా బిహేవ్ చేస్తుందో ఒక మాట చూద్దాం. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. కాబట్టి మనల్ని ఈ లోకంలో కోపం కలిగించేవారు, మనల్ని బాధపరిచేవారు, మనల్ని ఇరిటేట్ చేసేవారు ప్రతి చోట ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హన్నా ఎలా ప్రవర్తించింది. హన్నా పెనిన్నా ఇరిటేట్ చేస్తుందని, కోపము వచ్చేలా చేస్తుందని, తను విసిగిస్తున్నదని, తను ఎక్కడ కూడా తిరిగి పెనిన్నాతో దెబ్బలాడినట్టు ఎక్కడా లేదు. దానికి బదులు ఏం చేసిందంటే, హన్నా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుంది తప్ప ఆమెను విసిగిస్తున్న స్త్రీతో దెబ్బలాడలేదు. ఆమె ఓర్చుకుంది. ఆమె అక్కడ దీర్ఘశాంతాన్ని చూపించింది. దేవుని సన్నిధిలో తన బాధను చెప్పుకుంది. దేవుడు ఆమెను దీవించాడు. ఆమెను ఎంతగా దీవించాడంటే, హన్నాకి మరి ఒక గొప్ప ప్రవక్తను ఆమె గర్భంలోంచి రప్పించాడు. ఆయన పేరే సమూయేలు. ఆ తర్వాత దేవుడు ఇంకా బిడ్డలనిచ్చి హన్నాను పెనిన్నా కంటే అత్యున్నతమైన స్థితికి హెచ్చించాడు. హన్నాను విసిగిద్దామన్నా సరే విసిగించలేని స్థితికి హన్నా ఎదిగిపోయింది పెనిన్నా కంటే. ఇక్కడ హన్నా జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హన్నా సహించింది, హన్నా భరించింది. తన బాధను తిరిగి కోపంతో వ్యక్తపరచకుండా సహనముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. ఆ తర్వాత తిరిగి తన యొక్క తోటి సవతైనటువంటి పెనిన్నా మీద ఏ విధమైనటువంటి కోపము కానీ పగ కానీ తీర్చుకున్నట్లేదు. మన జీవితంలో ఈ యొక్క క్యారెక్టర్ను మనం అలవాటు చేసుకోవాలి. ప్రభువా, సహించడం నేర్పించి నాకు, దీర్ఘశాంతం నాకు ఇవ్వి. అట్ ద సేమ్ టైం నువ్వు నన్ను దీవించిన తర్వాత నన్ను విసిగించిన వారిని క్షమించే హృదయం దయచేయి. ఇందాక మనం చదివిన సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది.
తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిస్తుంది. యోసేపు జీవితంలో కూడా అదే మనం చూడొచ్చు. యోసేపు తన అన్నయ్యలు సహించాడు, దేవుడు అతన్ని హెచ్చించిన తర్వాత అన్నయ్యలు క్షమించాడు. దానివల్ల మొత్తం ఇశ్రాయేలీయులందరూ కూడా యోసేపుని ఎంతగానో గణపరిచారు. దేవుడిని అడుగుతాం ఈరోజు, ప్రభువా, నన్ను విసిగిస్తున్న వారిని సహించడానికి నాకు శక్తినివ్వి. నువ్వు ఖచ్చితంగా వారు నన్ను విసిగించినందుకు, నేను దీర్ఘశాంతం చూపిస్తున్నందుకు నువ్వు నన్ను దీవిస్తావు. నువ్వు నన్ను దీవించిన తర్వాత వారిని క్షమించే కృప కూడా నాకు ఇవ్వి ప్రభు అని దేవుడిని అడుగుదాం. సహించుట, క్షమించుట మన జీవితానికి గొప్ప ఘనతను తెస్తుంది. దేవుడి వాక్యం దీవించి సహించే శక్తి, దేవుని ద్వారా విజయం పొందిన తర్వాత క్షమించే కృప మనకు అనుగ్రహించి మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. అయ్యా, మమ్మల్ని విసిగిస్తున్న వారిని సహించుకోవటానికి, మాకు భరించటానికి మాకు శక్తినివ్వండి. మీరు మమ్మల్ని దీవించిన తర్వాత వారిని క్షమించే హృదయమును కూడా మాకిచ్చి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని శాంతి సమాధానముతో నింపునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.